పొగ త్రాగడం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నేను, రాజేష్, కార్తిక్, అజీజ్ కాలేజ్ డేస్లో బెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ స్టూడెంట్స్ కూడా. ఇంజనీరింగ్ కలిసి చదువుకున్నాం. కలిసి తిరిగాం, కలిసి ఆడుకున్నాం, కలిసి బ్రతికాం. మా స్నేహంలో కానీ మా క్యారెక్టర్లో కానీ ఎటువంటి కల్మషం ఉండేది కాదు. క్యాంపస్లో అందరూ మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యేవారు. అలా 3 సంవత్సరాలు ఎంతో సంతోషంగా మా ఫ్యూచర్పై ఎన్నో కలలు కంటూ బ్రతికాం. అన్నా, రవి వచ్చిండు. నమస్తే మల్లేష్ అన్న. రా తంబి, కూసో. వెరీ గుడ్. ఏంటి తంబి విశేషాలు? అన్న, ఇంకెన్ని రోజులన్నా ఇలా సప్లయర్గానే ఉండాలి? నాకు బోర్ కొడుతుంది. నా వల్ల కాదన్నా. నేను ఎదగాలి కదన్నా. సలీం భాయ్ని 6 నెలల్లో కల్పిస్తానని చెప్పావు, ఇంకా కలపలేదు. నేను భాయ్ని కలవాలన్నా, భాయ్తో మాట్లాడాలి. నా దగ్గర మన దందాకు సంబంధించి మంచి ప్లాన్స్ ఉన్నాయి, అవన్నీ ఆయనతో చెప్పాలి. నువ్వేమో కలపట్లేదు. నీకింకా నా మీద నమ్మకం కలగలేదా? అదేం లేదు తంబి, భాయ్ గురించి నీకు తెలిసిందే కదా. ఎక్కువ రోజులు ఎక్కడా ఒక చోట ఉండడు. ఇవాళ హైదరాబాదులో ఉంటే రేపు ముంబైలో ఉంటాడు, ఎల్లుండి దుబాయ్ అంటాడు. అందుకే జర ముష్కిల్ అవుతుంది. ఇంతకాలం నుంచి నా తాను పనిచేస్తుండవు, నమ్మకంగా ఉన్నావు, షార్ప్ ఉంటావు. నీ మీదైతే నాకు పూర్తి నమ్మకం ఉంది తంబి. అసలు భాయికి కావలసింది నీ అసంటోళ్లే. ఒక్క 10 రోజులు ఓపిక పట్టు. భాయ్ దుబాయ్ నుంచి వస్తుండు, ఎప్పుడూ తినంత మాల్ తెస్తుండు. ఎన్ని కిలోలో కూడా నాకు తెలియదు. జర ఓపిక పట్టు, భాయ్తో కల్పిస్తా. ఆ దందా కూడా నీకు ఇప్పిస్తా. మంచిగా చేసుకో తంబి. బీ కేర్ఫుల్. ఓకే అన్న, ప్లాన్ మంచిగుంది. కలుద్దాం. ఫోర్త్ ఇయర్ వచ్చేటప్పటికి మా గ్యాంగ్లో ఉన్న రాజేష్కి లోకల్ దాదా మల్లేష్ యాదవ్ పరిచయం అయ్యాడు. రాజేష్ని దగ్గర చేసుకున్నాడు. అంతవరకు లేని చెడు అలవాట్లన్నీ అలవాటు చేశాడు. డ్రింక్స్, సిగరెట్స్ లాంటివి కాకుండా డ్రగ్స్ని కూడా నా ఫ్రెండ్ రాజేష్కి బాగా అలవాటు చేశాడు. కొద్ది రోజుల తర్వాత రాజేష్ అజీజ్, కార్తీకులను కూడా మల్లేష్ యాదవ్కు పరిచయం చేశాడు. ఆ రౌడీ షీటర్ మా ఫ్రెండ్స్ అందరినీ మచ్చిక చేసుకొని ఎంకరేజ్ చేసి వాళ్లకు డ్రగ్స్ని బాగా అలవాటు చేశాడు. అలా చూస్తుండగానే నా 3 ఫ్రెండ్స్ డ్రగ్స్కు బానిసలైపోయారు.
డ్రగ్స్కు ఎంజాయ్మెంట్లకు ఎంతలా బానిసలైపోయారంటే వాటి కోసం అవసరమయ్యే డబ్బు కోసం చిన్న చిన్న దొంగతనాలను నేరాలను కూడా చేయడానికి సిద్ధపడేందుక వాళ్ళు ఎడిక్ట్ అయిపోయారు. ఆ డ్రగ్స్ మత్తులో మునుగుతూ తమ ఫ్యూచర్ ప్లాన్స్ని, కెరీర్స్ని, చివరికి వాళ్ళ క్యారెక్టర్స్ని కూడా మర్చిపోయి కేవలం డ్రగ్స్ని తీసుకుని ఎంజాయ్ చేయడానికి పుట్టినట్లు ఎప్పుడూ మత్తులో మునిగిపోయి బ్రతికేవాళ్ళు. నమస్తే అన్న. అన్న, ఈ మధ్య సరుకుల క్వాలిటీ లేదని కస్టమర్లు మొత్తుకుంటుండ్రు. అసలే డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. మన దందాలో కాంపిటీషన్ ఎక్కువ. గిట్లయితే దందా దెబ్బతింటది. మల్లేష్ అన్నతో నువ్వే చెప్పాలి. నేను అన్నతో చెప్పాను నరేష్, ఇక మీదట అలా జరగకుండా చూసుకుంటానన్నాడు. నెక్స్ట్ టైం ఇలా జరగదులే. ఓకే ఓకే, బాయ్. బాయ్. హలో, నేనేరా. హాయ్ రా మామా, ఎలా ఉన్నావు? నేను బాగున్నా, కానీ నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ మామా. ఏంటి సంగతులు? నా దగ్గర సరుకుంది. ఏ మామా, నిజమా? ఎక్కడ కలుద్దాం? వావ్, నేను అడ్రస్ మెసేజ్ చేస్తాను, అక్కడికి వచ్చేసేయ్. ఓకే, బాయ్ రా. హాయ్ రా రవి. హాయ్ రా. రా మామా, రా లోపల రా, కూర్చో. ఎన్ని రోజులైంది మామ నిన్ను కలిసి. పాత విషయాలన్నీ మైండ్లో పెట్టుకొని నన్ను అవాయిడ్ చేస్తావనుకున్నాను, కానీ సరుకు దొరకగానే వెంటనే నాకు ఫోన్ చేసావు చూడు. నువ్వురా ఫ్రెండ్ అంటే. ఇంకేంటి మామ లేటు? తీ సరుకు, తీ తీ మామా, తీ. అత్తిరిందిరా. ఎక్కడ పట్టావురా ఇంత ప్యూర్గా? దీన్ని తీసుకుంటే ఉంటుంది. ఇద్ది మామా, ఈ కిక్కే నాకు కావాలి. ఇది లేకపోతే నేను తట్టుకోలేను మామా. చచ్చిపోతాను రా. ఏంటిది మామా? ఏంట్రా ఇది? ఏం కలిపావురా ఇందులో? రేయ్, నిన్నేరా? నన్ను చంపేస్తావారా? రేయ్ రేయ్. వాళ్ళు మారాలని, ఇంతకు ముందులో నా ఫ్రెండ్స్లా మంచివాళ్లుగా ఉండాలని, వాళ్ళను నేనే మార్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. వాళ్ళు మారకపోగా మేమేమైపోతే నీకేంట్రా అంటూ నా మీదే తిరగబడ్డారు. అయినా వాళ్లతో ఎంతగానో వాదించాను, కానీ
అప్పటికే వాళ్ళు నా చేయి దాటిపోయారు. తీరా ఐ లవ్ డ్రగ్స్. మా ఫ్యామిలీ ఊరెళ్ళిన ఒకరోజు వాళ్ళను మా ఇంటికి పిలిచాను. కనీసం బీరు విస్కీ కూడా లేకుండా కూల్ డ్రింక్తో పార్టీ ఏంట్రా? రై, లైఫ్ అంటే కేవలం డ్రింక్స్, డ్రగ్స్, పబ్సే కాదురా. కెరీర్, అంబిషన్, క్యారెక్టర్ కూడారా. మీరు కేవలం నా బెస్ట్ ఫ్రెండ్సే కాదురా, నా రక్తం పంచుకు పుట్టిన బ్రదర్స్ కంటే ఎక్కువ. మీ లైఫ్ స్పాయిల్ అయిపోవడం నేను భరించలేనురా. దయచేసి నేను చెప్పేది ఒకసారి వినిపించుకోనరా. మామా మళ్ళీ మొదలెట్టావా? రేయ్, వాష్రూమ్ ఎక్కడుందిరా? ప్లీజ్ రా, మీరైనా నా మాట వినండిరా, ఆలోచించండి రా. ఆ రోజు కూడా వాళ్ళు నాకు తెలియకుండా డ్రగ్స్ తెచ్చుకున్నారు. మా ఇంట్లోనే ఒక్కొక్కరు డ్రగ్స్ తీసుకున్నారు. మామ నేను కూడా వాష్రూమ్ వెళ్ళొస్తాను రా. మామా నేను కూడా వాష్రూమ్ వెళ్ళాల్సిందరా, ఇప్పుడే వస్తా. నేను వాళ్ళను గమనించినప్పుడల్లా ఏమీ తెలియనట్లు నా దగ్గర నటించారు. మామ తాగు, మామ డ్రింక్ తాగు. ఫైనల్గా వాళ్ళని నిలదీశాను. రేయ్, మీరు మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటున్నారు కదా? లేదురా. రే, నువ్వు చెప్పరా. ఏం లేదురా. నిజం చెప్పండి రా. నువ్విచ్చిందే కూల్ డ్రింకే తాగాను, వాష్రూమ్కి వెళ్ళొచ్చాను. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయరా? రేయ్, నువ్విచ్చిన కూల్ డ్రింకే ఏంట్రా తాగుతున్నా మీరు? కదరా? బాబు అరే, ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? లేదురా. రేయ్ చెప్పరా నువ్వన్నా. లేదు మామ. లైఫ్ స్పాయిల్ అయిపోతుందంటే వినరేంట్రా? ఏం లేదని చెప్పాను కదా. డ్రగ్స్ తీసుకోలేదురా. ఎంతకాలం బతుకుతారా? అరే, వినరేంట్రా? అదిగో ఎవరో వచ్చారు చూడు, ముందెళ్ళు. చూడు మామ, ఎవరు వచ్చారు. హాయ్ అన్నయ్య. బోనా హాయ్. దీప్తి ఉందా అన్నయ్య? లేరమ్మా, అంతా తిరుపతి వెళ్ళారు, రేపు వస్తారు. ఓ అవునా, ఓకే. అదుందేమో అనుకొని వచ్చాను. ఓకే బాయ్ అన్నయ్య. ఓకే బాయ్. అన్నయ్య కాస్త వాటర్ ఇస్తావా? దాహంగా ఉంది. లోపలికి రారా, మ్, అక్కడ ఫ్రిడ్జ్లో వాటర్ ఉంది, తాగు. ఫ్రెండ్స్ వచ్చారు, నేను వాళ్ళతో ఉంటాను. మ్. ఓకేనా? రేయ్, మా చెల్లి ఫ్రెండ్ వచ్చింది, కాసేపు సైలెంట్గా ఉండండి. హాయ్ బ్రదర్స్. హాయ్. హాయ్. ఏంటి బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు? లేదమ్మా, జస్ట్ టైం పాస్. ఓకే క్యారీ ఆన్. ఓకే బాయ్ అన్నయ్య. బాయ్. రేయ్, నేను డోరేసి వస్తాను. రే ట్రక్ పోయిరా. పోయి 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 ఇంకా పోయి ఇంకా పోయి. ఇంకా వీరా. ఇప్పుడు కలుపు 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 కలుపు. చాలు చాలు చాలు, పెట్టి 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 సైలెంట్గా ఉండండి రా. రే, నేను చెప్పేది వినండిరా. రేయ్ ముందు నీ మనకు డ్రింక్ మంచి తాగురా. ఫ్యూచర్ ఉందిరా. తాగు. అరే అజీజ్, వాడికి కెరీర్ని ఇవ్వరా? పాస్ చేసుకోవద్దురా. టేస్ట్ ఇవన్నీ పోతుందిరా. మానేయండిరా. అరే, నిన్న best అరే friends అజీజ్, రా. మనకి తాగిపి. తాగుతూ తాగు 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 తాగు. తాగు మామ, తాగు తాగు పోసిరా, తాగు. అది అలా అది అంతే మామ, అంతే. కూల్ డ్రింకే కదా. రే, నేను చెప్పేది వినండిరా. మనకు మంచి ఫ్యూచర్ ఉందిరా.
కెరీర్ని పాడు చేసుకోవద్దురా. ఇవన్నీ మానేయండి రా. మీరు నా బెస్ట్ ఫ్రెండ్స్ రా. అది గుడ్ బాయ్. అలా ఒక రాత్రంతా మత్తులో పడి ఉన్న నేను మరుసటి రోజు స్పృహలోకి వచ్చాను. అరే అజీజ్, రాజేష్ ఎక్కడ్రా? అజీజ్, రాజేష్, కార్తీక్. తర్వాత వాళ్లకు కాల్ చేశాను. అందరివి స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. అదే రోజు న్యూస్ పేపర్లో ముందు రోజు రాత్రి మా ఇంటికి వచ్చిన అమ్మాయి గురించి పేపర్లో వచ్చింది. గత రాత్రి ఆ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేసి సిటీకి దూరంగా తీసుకెళ్లి అతి దారుణంగా పాడు చేసి భయంకరంగా హింసించి చంపేశారని అందులో రాసుంది. ఆ వార్త చదివిన వెంటనే నా గుండె ముక్కలైపోయింది. ఆ దారుణం చేసింది నా ఫ్రెండ్సే అని నాకు అర్థమైపోయింది. ఆ వెంటనే వాళ్ల కోసం తీవ్రంగా ప్రయత్నించాను. వాళ్ళెవరూ కనబడకుండా పోయారు. అన్న నమస్తే అన్న. తంబి ఎట్లుండవు? చెప్పన్నా. భాయ్ని కలవాలని చెప్పినావు కదా. అవునన్నా. భాయ్ వచ్చిండు. అవునా? మన స్పాట్కి వచ్చి ఇప్పుడే వస్తున్నా అన్న. ముక్కుపచ్చలారని అన్నయ్య అని పిలిచే ఓ చెల్లిని అతి కిరాతకంగా పాడు చేసి చంపేసేంత దుర్మార్గులుగా నా ఫ్రెండ్స్ మారడానికి కారణమేంటని మదనపడ్డాను. నా ఫ్రెండ్స్ లేకుండానే నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను. కానీ నాతో పాటు ఇంజనీరింగ్ పూర్తి చేయకుండా ఛిద్రమైపోయిన ఆ ముగ్గురు జీవితాల గురించి ఆలోచించాను. వాళ్ళలా ఇంకా ఎంతోమంది చెడు వ్యసనాలకు బానిసలై ఏం చేస్తున్నామో ఎలా బ్రతుకుతున్నామో కూడా తెలియకుండా ఆలోచన శక్తి కోల్పోయి నాశనం అయిపోతున్న నా ఫ్రెండ్స్ లాంటి కుర్రాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారని నాకు అర్థమైంది. అన్నిటికీ కారణం ఈ డ్రగ్స్ మహమ్మారిని తెలుసుకున్నాను. ఈ సిటీని పట్టిపీడిస్తున్న డ్రగ్ మాఫియాని కూకటి వేలతో సహా పెకిలించేయాలని నిర్ణయం తీసుకున్నాను. అందుకే వాళ్లలో ఒకటిగా చేరాను. వాళ్ళు ఇస్తున్న డ్రగ్స్ని కల్తీ చేసి అది వాడే వాళ్ళకి హాని జరగకుండా జాగ్రత్త పడ్డాను. అమాయకురాలైన ఒక అమ్మాయిని చంపినందుకు నా ఫ్రెండ్స్ని కూడా ఒక్కొక్కరిని చంపేశాను. రా రవి, అన్న నీకోసం ఎదురు చూస్తుండు. నమస్తే అన్న. రా తంబి. సలీం భాయ్. నమస్తే భాయ్. నమస్తే హీరో. భాయ్ నేను చెప్పా కదా, రవి మన పోరడు, మంచి తెలివైనోడు. సిటీలో కాలేజీ పోరగాళ్ళకి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుర్రాళ్ళకి మన డ్రగ్స్ అమ్ముతుంటాడు. చాలా నమ్మకస్తుడు. 6 నెలలుగా మనతోనే ఉంటున్నాడు. పైకి సాఫ్ట్వేర్ ఇంజనీర్, కానీ లోపల మనదందా అన్నట్టు. చెప్పు తంబి, భాయ్తో మాట్లాడాలన్నావుగా, మాట్లాడు. సలీం భాయ్, ఇన్ని రోజులుగా నిన్ను కలవడమే నా టార్గెట్గా పెట్టుకున్నా.
ఇన్నాళ్ళకి కలిసాం. కలిసాం కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? రూల్స్ అంటూ పోలీసులకు పట్టిస్తావా, లేక రూల్స్ బ్రేక్ చేసి నువ్వే నన్ను లేపేద్దామనుకుంటున్నావా? హాయ్, ఏంటిది? అరే చూప్ సాలా! వీడెవడనుకుంటున్నావురా? నన్ను చంపాలనే నీ దగ్గర చేరాడు. నా దాకా చేరడానికే నీకు నమ్మకస్తుడా నటించాడు. వీడికి కావాల్సిందేంటో తెలుసా? నా చావు. దేవుడి దిమాగ్తో నువ్వు వీడిని నమ్మేశా. రవి, నిజమా? శత్రువుని చంపాలంటే దగ్గరికి చేరుకోవాలి కదన్నా. అంటే నువ్వు పోలీసు వారా? పోలీస్ చేతిలో చేస్తే ఎన్కౌంటర్లో పోయినట్లు, పరాయివాడి చేతిలో చేస్తే పగతో పోయినట్లు, నాలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేతిలో చేస్తే వైరస్లా డిలీట్ అయిపోయినట్లు. ఇంటర్నెట్ గాడివి, నీకే ఇంత నెట్వర్క్ ఉంటే ఇంటర్నేషనల్ పోస్ట్ అని నాకింత నెట్వర్క్ ఉండాలిరా.